ఈ రోజు నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో నా ఆత్మీయ మిత్రురాలు ప్రీతి గారి ఇంట్లో ఉన్నాను. ఒకసారి నేను ప్రీతి గారి ఇంటికి వచ్చాను. ఇక్కడ నేను వీళ్ళు అరేంజ్ చేసిన లంచ్ లో ఆవకాయ బిర్యానీ తిన్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను ప్రీతి గారిని అడిగి తెలుసుకొని వాళ్ళ కిచెన్ లోనే మీ అందరికీ వండి చూపించాలని ఈ రోజు నేను డిసైడ్ అయ్యాను. మరి ఈ వీడియో చూడబోయే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఆవకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా? రండి. 2 స్పూన్ల నెయ్యి, 5 స్పూన్ల నూనె, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా తరిగింది, యాలుక్కాయలు 4, లవంగాలు 6, కొద్దిగా దాల్చిన చెక్క, పలావాకు ఒక 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 పెద్ద స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద టొమాటో కట్ చేసింది, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 3 చిన్న సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి అందులో 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇంకా చిటికెడు గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. వీళ్ళు పచ్చిమిర్చి ఎక్కువగా తింటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ వేశారు. మనకైతే 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇక్కడ నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను బిర్యానీ అన్నాను కాబట్టి బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను 1 కప్పు ఆవకాయని తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఆవకాయ కారం తక్కువగా ఉంది కాబట్టి 1 కప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న ఆవకాయ కారం ఎక్కువగా ఉంటే ఇందులో సగం తీసుకోండి. ఈ ఆవకాయ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. చాలా ప్లేసెస్ లో తిన్నాను కానీ నా స్నేహితురాలు ప్రీతి గారింట్లో తిన్న టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అందుకని ఇక్కడ బెంగళూరులో మా వారి షూట్ ఉంది. మా వారి షూట్ కోసం వచ్చి మా వారి షూట్కి వెళ్ళిపోయారు. నేను నా స్నేహితురాలు ఇంటికి వచ్చి ఈ ఆవకాయ బిర్యానీ నా చేతులతో స్వయంగా వండి తెలుసుకోవాలి, ఇంకా మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. రండి స్టార్ట్. బియ్యాన్ని ముందుగానే కడిగి ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఎసరు పెడతాం కదా, ఎసరు అవుతున్నప్పుడే మనం కడిగేసుకుని డైరెక్ట్గా వేసుకోవాలంట. ఇది ఈ 1/2 కిలో బియ్యానికి నీళ్ళు ఎంత వేయాలంటే ఇది మనకి రైస్ కుక్కర్కి ఇస్తారు ఈ గ్లాసు. దీంతో 4.5 కప్పుల నీళ్లు పడతాయి. 1/2 కిలో బియ్యానికి 4.5 కప్పుల నీళ్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుందాం. హై ఫ్లేమ్ పెట్టుకొని నూనె అండ్ నెయ్యి 2 వేసేసుకుందాం. నూనె వేసుకున్నాక నెయ్యి వేస్తున్నాను. ఇది ఒక పెద్ద స్పూన్ తోటి నెయ్యి పెట్టారు, అంటే 2 స్పూన్లు ఉంటుంది నెయ్యి. 2 స్పూన్ల నెయ్యి. ప్రీతి గారు అన్ని ఎంతెంత వేయాలో అన్ని ప్రీతి గారే నాకు ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నాను కానీ తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ అండి. అందుకని మీ అందరికీ ఈ రెసిపీ పరిచయం చేయాలని ఈరోజు నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఆయిల్ నెయ్యి 2 వేడయ్యాక 4 యాలుక్కాయలు, 6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఇది వేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై చేసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టారు. ఈ ఉల్లిపాయని వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్లో రావాలంట. ఇది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు మా కిచెన్లో వండి ఈరోజు బెంగళూరులో నా ఫ్రెండ్ ప్రీతి గారి కిచెన్లో వండుతున్నాను. ఈరోజు కొత్తగా ఉంది నాకు కూడా. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చాక నేను మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇందులోనే టమాటా ముక్కలను వేసేసుకుంటున్నాం. ఇందులోనే మనం గరం మసాలా వేసి ఒక అరగంట ముందు నుంచి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాం. ఒక 3 ఉల్లిపాయలు ఉంటాయి ఇవి ఈ ముక్కలు. ఇందులోనే పలావాకు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మనం ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటున్నాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నేను ఆవకాయ పచ్చడిని తీసుకున్నాను కదా, 1
ఒక్కొక్కరి ఇంట్లో ఆవకాయ పచ్చడి చాలా ఉప్పుగా ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఆవకాయ పచ్చడి ఉప్పుని చూసుకొని మీరు ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మా వారు షూట్ నుండి వస్తారు. వచ్చాక నేను చేసిన ఈ ఆవకాయ బిర్యానీ మా వారు తిని ఎలా ఉందో మీకు చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవే చేసి ఈరోజు నేను ఆవకాయ బిర్యానీ చేయడం చాలా నాకు డిఫరెంట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియని రెసిపీ నేను నేర్చుకుంటున్నాను. నాకు తెర వెనకాల ఉండి మా ప్రీతి గారు అన్నీ చెప్తున్నారు. ఆవిడ చెప్తున్నది నేను చేసి మీకు చూపిస్తున్నాను. స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోనే పసుపు, 1 టీ స్పూన్ పసుపు, తర్వాత 2 టీ స్పూన్ల కారం, తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు, ఇది కూడా వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై అవ్వాలి మనకి, అంటే నూనె మనకి సెపరేట్గా వచ్చేయాలన్నమాట. వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు, ఈ గ్లాస్ తోటి 4.5 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను 1/2 కిలో బియ్యానికి. ఇప్పుడు ఈ నీళ్ళని వేసేసుకున్నాను. ఈ నీళ్ళు ఇప్పుడు బాగా మరగాలి. ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతుంటాయి, అంతలోకి మనం బియ్యాన్ని కడిగి రెడీగా చేసుకుందాం. 2 సార్లు కడిగాను, 3వ సారి ఇలా పెట్టాను. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగాక ఆ నీళ్లు అందులో బియ్యంలో ఉన్న నీళ్లు పాడేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్లో నుండి నీళ్లు తీసేసుకుంటున్నాను. తీసేసి ఇప్పుడు ఇలాగ మరిగింది కదా, ఇప్పుడు సిమ్ చేసేసుకోవాలి స్టవ్ని. చేసుకొని నీళ్లు పడకుండా ఓన్లీ రైసే వేయాలి. ఇప్పుడు ఈ రైస్ 70% వరకు ఉడకాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటున్నాను, కొంచెం వేడవ్వాలి కదా అందుకని. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మా వారు తిన్నాము, మాకు చాలా బాగా నచ్చింది ఈ ఆవకాయ బిర్యానీ. అందుకని ఎలాగైనా సరే ఈసారి వచ్చినప్పుడు నేర్చుకోవాలి అని మీ అందరికీ ఈ రెసిపీ పరిచయం చెయ్యాలి అని మా ప్రీతి గారిని అడగగానే నాకు వారు పూర్తి సహాయ సహకారాలు అందించారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సిమ్ చేసేస్తున్నాను. సిమ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు, 5 కదా, ఒక 10 నిమిషాలు పడుతుంది. కాస్త ఉడకాలి, ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చిన్న మంట మీద పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం దీన్ని 70% వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు చూద్దాము. ఇలాగా 70% వరకు ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను ఆవకాయ పచ్చడి వేస్తున్నాను. ఇది ఒక 10 ముక్కలు ఉంటుంది, అంటే చిన్న సైజు ముక్కలు ఇవి, ఒక 10 ముక్కలు. కాస్త ఆవకాయ పచ్చడిలోని నూనె కూడా ఉండాలి ఇందులో, ఆ నూనెతోటే టేస్ట్ వస్తుంది ఇది బిర్యానీకి. ఇప్పుడు ఈ ఆవకాయని కూడా ఇందులో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీని మధ్యకి ఒక సమానంగా చేసేసుకోండి. దీన్ని మనం ఇప్పుడు దమ్ ఇవ్వాలి. ఇలా చేసుకొని దీన్ని కవర్ చేసేసుకోవాలి బాగా. నేను అల్యూమినియం ఫాయిల్ పెడుతున్నా, ఎందుకంటే అస్సలు మనకి ఆవిరి అనేది బయట పోకూడదు. అలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పెద్ద స్టవ్ మీద చిన్న మంట పెట్టాను కదా, ఇప్పుడు దీని మీద నుంచి తీసేసుకొని మనం చిన్న స్టవ్ మీద చిన్న మంట పెట్టుకోవాలి. ఇక్కడ దీని మీద షిఫ్ట్ చేసేసుకోవాలి.
ఆవిరి ఎక్కడ పోకూడదు అసలు. ఆయిల్ పెట్టేసుకొని చిన్న స్టవ్ మీద చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు మనం అలా వదిలేయాలి. 15 నిమిషాలు అయ్యాక మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాం. ఆవకాయ బిర్యానీ రెడీ. ఓ సూపర్. ఇలాగా దమ్ అయింది కదా. ఇప్పుడు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి ఉంచాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనాని మనం పైన వేసేసుకుందాం. వేసుకొని మూత పెట్టేసి, నేను ఆల్రెడీ స్టవ్ కట్టేసాను, మూత పెట్టేసి అలాగా ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు అనమాట. ఓకే అండి, ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆవకాయ బిర్యానీ ఎప్పుడైనా చేసినప్పుడు కొత్త ఆవకాయతోటి తప్పకుండా ట్రై చేయండి. కొత్త ఆవకాయతోటి చాలా బాగుంటుందంట. ఆ సువాసన, ఆ ముక్క క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. వీలైతే మీరు తప్పకుండా కొత్త ఆవకాయతోటి ట్రై చేయండి. ఇప్పుడు మా వారు షూట్ నుండి వచ్చేసారు. ఇప్పుడు సర్వ్ చేద్దాం మా వారికి. ఆవకాయ బిర్యానీ ఎలా ఉందో చూసి చెప్పండి. ఎలా ఉంది? సూపర్ సూపర్ ఉందంట. మా ప్రీతి నా స్నేహితురాలు వీళ్ళింట్లోకే వచ్చి నేను వీళ్ళ దగ్గర రెసిపీ నాకు దగ్గరుండి జాగ్రత్తగా నేర్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా చేతులతోటి నేను వడ్డిస్తాను. మీరు చెప్పినట్టు నేను చేశాను కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉందో మీరు మాకు చెప్పాలి. నిజంగా బాగుంది. అది నెల్లూరు రెసిపీ లాగా కరెక్ట్గా చేసాం. వావ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు దగ్గరుండి చెప్పబట్టి ఈ మాత్రం చేయగలిగాను. ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళి మా పిల్లలు కూడా నేను చేసి పెట్టాలి. ఇది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. తప్పకుండా చేసి పెట్టు, వాళ్ళు తప్పకుండా తింటారు కూడా. థ్యాంక్ యూ. మా ప్రీతి గారి దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి రెసిపీస్. నేను అన్ని ఒక్కొక్కటి లాగేసి మీ అందరికీ పరిచయం చేస్తాను. మా ప్రీతి గారు మాకు సహకరించాలి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.